జగన్ సొంతగడ్డ కడప జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం అంత ఈజీ కాదు. వచ్చే ఎన్నికల్లో ఆ టఫ్ టార్గెట్ను రీచ్ అవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్. అందుకే మొదటగా సొంత పార్టీలోని గ్రూప్ పాలిటిక్స్కు చెక్ పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. పార్టీనే ఫస్ట్, ఆ తర్వాతే లీడర్లు అంటూ ఏకంగా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు. గ్రూపులు కడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇస్తూనే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకు లోకేష్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఆయన దూకుడుకు కారణాలేంటి? వాజ్ ది స్టోరీ. ఉమ్మడి కడప జిల్లాలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ సక్సెస్ను సాధించింది. వైసీపీ బాస్ సొంత జిల్లాలో ఆ పార్టీని షేక్ చేసి మంచి రిజల్ట్ను సొంతం చేసుకుంది. వాస్తవానికి కడప జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్కు కంచుకోట. వైఎస్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ సహజంగానే హస్తం పార్టీకి అనుకూల పరిస్థితులు ఉండేవి. జగన్ వైసీపీని ఏర్పాటు చేయడంతో ఆ ఓట్ బ్యాంకు ఫ్యాన్ పార్టీకి షిఫ్ట్ అయిపోయింది. 2014-19 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఆ పార్టీ ఇక్కడి నుంచి మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే ఇది జగన్ ఇలాఖా అని చెప్పవచ్చు. అలాంటి చోట 2024 నాటికి సీన్ మారింది. జిల్లాలోని 10 సీట్లలో 7 కూటమికి దక్కాయి. 5 సీట్లలో అంటే కడప, పొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, రాయచోటిలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. జమ్మలమడుగు బీజేపీ, కోడూరులో జనసేన జెండాలు ఎగిరాయి. ఇక వైసీపీ మాత్రం పులివెందుల, రాజంపేట, బద్వేలు ఈ 3 స్థానాలకే పరిమితమైంది. ఆ స్థాయిలో కూటమి అభ్యర్థులు కడప గడపలో విజయ డంకా మోగించారు. ఇందులో 5 సీట్లు గెలుచుకున్న టీడీపీనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పవచ్చు. అలాంటి సైకిల్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మరోసారి కూటమిగా బరిలోకి దిగి 10కి 10 స్థానాల్లో గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ మేరకు క్లీన్ స్వీపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. కడపలో పార్టీ బలోపేతంపై టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ మేరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఇబ్బందులేంటో, కేడర్ మనోగతమేంటో అడిగి తెలుసుకున్నారు. అసలు కడప జిల్లాలో పరిస్థితులపై లోకేష్ టీం కొన్ని రోజుల కిందే వచ్చి వాస్తవ పరిస్థితులను తెలుసుకుందట. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలోనే పొద్దుటూరు, రాయచోటి, కడప, పులివెందుల, బద్వేల్లో టీడీపీ లీడర్ల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరిందట. పాత కొత్త నేతల మధ్య ఇష్యూలు చాలా పెరిగిపోయాయని కేడర్ మాట. కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఫైటింగ్లు చేసుకుంటున్నారన్న వాదన వినబడుతుంది. వర్గాలుగా విడిపోయిన నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చాలా ప్రచారం జరుగుతుంది. ఈ ఇంటర్నల్ వారిపై 2 ఎమ్మెల్యేలకు లోకేష్ ఇదివరకే క్లాస్ తీసుకున్నట్లుగా సమాచారం. 1-to-1 మీట్ అయి మరీ వార్నింగ్ ఇచ్చారట. అమరావతికి పిలిపించుకుని మరీ తలంటినట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. అయినా శాసనసభ్యులు మారడం లేదని, ఇంటర్నల్ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటిపోతుందని టీడీపీ పెద్దలు గ్రహించారట. లోకేష్ టీం సర్వేలోనూ అదే తేలినట్లుగా సమాచారం. కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పరిస్థితులపై లోకేష్ టీం ఓ రిపోర్ట్ ఇచ్చిందట. పార్టీలో గ్రూప్ వార్ చాలా ఉందని లోకేష్ టీం చేసిన సర్వేలో తేలిందని సమాచారం. దీంతో లోకేష్ స్వయంగా ఇప్పుడు కడపపై ఫోకస్ పెట్టినట్లుగా చర్చ జరుగుతుంది. తాజాగా పొద్దుటూరుకు సంబంధించిన కార్యకర్తలతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో గ్రూప్ వార్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని వార్నింగ్ ఇచ్చేశారు. గీత దాడితే బయటకు వెళ్లడానికే గేట్లు ఓపెన్ అవుతాయంటూ తేల్చి చెప్పారు. అంతేకాదు పార్టీయే ఫస్ట్, ఆ తర్వాతే లీడర్లు అంటూ కొండ బద్దలు కొట్టారు. ఇక కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో పరిస్థితులు ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని పార్టీ హైకమాండ్ భావిస్తుంది. ఆ జిల్లాను స్వీప్ చేస్తే జగన్ను మరింత డిఫెన్స్ లో పడేయొచ్చనేది ఆ పార్టీ పెద్దల వ్యూహంగా కనబడుతుంది. అందుకే కడప జిల్లాలో సైకిల్ పార్టీని సెట్ చేసేందుకు ఆ పార్టీ పెద్దలు సీరియస్ గా దృష్టి పెట్టారు. సాక్షాత్తు లోకేషే స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ జిల్లాలపై ఆ పార్టీ ఎంత సీరియస్ గా ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్లానింగ్ లో భాగంగానే ఇటీవల పొద్దుటూరులో లోకేష్ మీటింగ్ నిర్వహించినట్లుగా సమాచారం. ముఖ్య నేతలు కార్యకర్తల మనోగతాన్ని కూడా లోకేష్ అడిగి తెలుసుకున్నారట. అందరూ గ్రూప్ వార్ను కట్టడి చేస్తేనే పార్టీ బాగుపడుతుందని సూచించారట. అందుకే గ్రూపులు కట్టే నేతలకు లోకేష్ అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. టీడీపీ నేతలు కేడర్తో లోకేష్ ఎప్పుడూ సాఫ్ట్గానే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ పార్టీ మీటింగ్లో ఆయన సీరియస్గా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ పొద్దుటూరు మీటింగ్లో ఆయన గట్టిగా మాట్లాడారు. కడప జిల్లాలో పార్టీ బాగా ఉంది, కేడర్ బాగానే ఉన్నారు, కానీ లీడర్లతోనే పంచాయతీ అని తేల్చేశారు. అంత పక్కాగా అసలైన ప్రాబ్లం ఏంటో లోకేష్ గుర్తించేశారు. లోకేష్ రంగంలోకి దిగారంటే 100% ఎఫర్ట్ ఉంటుంది. రిజల్ట్ సాధించేంత వరకు విశ్రమించే రకం కాదాయన. అందుకే క్యాడర్ కూడా లోకేష్ ఎంట్రీపై ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ఇంటర్నల్ వార్కు చెక్ పడుతుందని ఆశిస్తున్నారు. మరి కడప జిల్లాలో టీడీపీని లోకేష్ గాడిన పెడతారా? ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడం అంత ఈజీయేనా? నేతలు ఇప్పటికైనా సెట్ అవుతారా అన్నది వేచి చూడాలి.